సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఆ భీముడు చేస్తున్న యుద్ధాన్ని చూసి పాండవుల వైపు పునః ఉత్తేజం వచ్చింది. పాండవుల సేనల్లో వాళ్ళకి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ధర్మరాజుకి ఒక భయం ఏమిటంటే, ఆయన వెనక ముందు చూచుకోకుండా సింగిల్గా రథాన్ని కూడా బయట పెట్టేసి ఆయన చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ద్రోణాచార్యుడైనా ఎంతసేపు ఆ కళ్యాల్ని తన కాళ్ళ కింద పెట్టి ఎన్ని బాణాలు వేస్తాడు ధృష్టద్యుమ్నుడి వైపు. ఇక ధృష్టద్యుమ్నుడు ఎంతో కొంత ద్రోణాచార్యుల వారిని నిగ్రహించి అక్కడ నుంచి జారుకొని ఇక భీముడు ఒక్కడే లోపలికి చొచ్చుకొని వెళ్ళాడు. భీముడిని కాపాడేది ఎలాగా? ధృష్టద్యుమ్నుడు తన రథం మీద ఆ ద్రోణాచార్యుల వారిని నిగ్రహించి అటు నుంచి ఆ రథం మీద వెళుతూ ఇక ఏ దారినైతే క్రియేట్ చేసుకొని భీముడు ఆ వ్యూహంలోకి చచ్చుకుపోయాడో అదే దారి వెంట ధృష్టద్యుమ్నుడు కూడా లోపలికి వెళ్ళాడు. అసలు భీముడు అంతమంది వేల సైనికుల మధ్యలో భీముడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా కేవలం అరుపులు వినపడుతున్నాయి. ఆ సౌండ్ని బట్టి ధృష్టద్యుమ్నుడు భీముణ్ణి వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సింగిల్ హ్యాండ్తో గదతో నించున్న భీముడు ఎన్నో వేల శవాలలో మధ్యలో ఒక్కసారిగా తడిచిన గదతో ఆ జుట్టు విరబూసుకొని ఆ ఒకటి చేత్తో గదని ఒక చేత్తో షీల్డ్ని పట్టుకొని అక్కడ నించున్న భీముణ్ణి చూస్తే ఒక క్షణం ధృష్టద్యుమ్నుడికి భయం కలిగిందంట. అంత పరాక్రమంగా ఒక పూనకం వచ్చిన వాడై రచ్చ చేసేస్తున్నాడు అక్కడ భీముడు. ఆ సాత్యకి యొక్క పిల్లలకు జరిగిన ఆ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ కౌరవుల తమ్ముళ్లలో ఇవాళ ఎంతో మందిని నేను చంపాలి అనే ఒక ఉత్తేజంతో అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక నిమిషం ధృష్టద్యుమ్నుడు వచ్చి భీముణ్ణి ఆలింగనం చేసుకొని, నీ క్రోధాన్ని కొంచెం తగ్గించుకోవలసినది, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పి ఆ ధృష్టద్యుమ్నుడు తన చేతులకి తన కాళ్ళకి గుచ్చుకొని ఉన్న బాణాలను బయటికి లాగి ఆయనకి కొంచెం ఉపశమనం కలిగిస్తే అసలు భీముడు చేసిన బీభత్సాన్ని చూసి అటువైపు బాణాలు వేయటం కానీ అసలు భీముడు దగ్గరికి రావటానికి కానీ దమ్ము లేకుండా అక్కడ ఉండిపోయింది. ఎప్పుడైతే ఇక భీముడు కిందున్నాడో ఈ ధృష్టద్యుమ్నుడు కూడా రథం దిగి భీముడిని కొంచెం ఓదారిచి ఆయన యొక్క బాణాలనవి తీసి అక్కడ కొంచెం అది ఇది పూసి తనకి రక్తస్రవం జరగకుండా చూసుకొని ఆ భీముడిని తీసుకొని వచ్చి ధృష్టద్యుమ్నుడు తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఇదే దొరికింది అవకాశమని ఇక దుర్యోధనుడు ఒక 10,000 మంది సేనని తీసుకొని అటువైపు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు చేసింది ఏమిటంటే అక్కడ సమ్మోహనాస్త్రాన్ని వదిలాడు.